కాదు. రియాసత్ 7 రోజుల 8 రోజుల 10 రోజుల పర్ఫెక్ట్ అయినాకనే వేస్తే ఏదో తొందరపడి 2 రోజులు తీసుకుపోయి చాలా కాంపెన్సేషన్ తీసుకునే మీరు కూడా తప్పగా ఏర్పడుతుంది. ఎక్కువ ఆశించకండి. నూతన నాటకం పూర్తీకరణ నాటకం మొదలుపెట్టినందుకు చాలా సంతోషంగా ఉన్నది. నా మనసుకి చాలా ఆనందంగా ఉన్నది. అందరూ మంచిగా బ్రహ్మాండంగా మంచిగా నేర్చుకోండి. నేను చెప్తాను మంచిగా, నా మనసులో ఏ కల్మషం లేకుండా నాకు వచ్చిన విద్యను మీకు చెప్తాను. నేను చెప్పి నేర్పిస్తాను. నేర్పించి ఎక్కడెక్కడ పరిషత్తులు ఉన్నాయో ఆ పరిషత్తుల టైమింగ్లు కూడా నేను తెలుసుకొని మనం తయారైనాక మనం పర్ఫెక్ట్ ఆల్ రైట్ అయిపోయినాక పలానా ఏదో పరిషత్తు ఉన్నది, ఆ పరిషత్తుకి మనం వెళ్దాం సార్ అని నేను సార్కి చెప్తాం. ఇంకప్పుడు సార్ వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది అంతా. కానీ నేర్పించడం వరకు నా మనసులో కల్మషం ఏమి లేకుండా నేను నేర్పిస్తాను. మంచిగా నేర్చుకోండి. మనం కాంపిటీషన్ చేద్దాం. ఆ భగవంతుడి దయ వల్ల ప్రైజ్ తెచ్చుకుందాం. చెప్తున్నా మీకు కూడా చెప్పాలి. దాంట్లో ఒక నెలలో లేకపోయినా కూడా మీ అవసరాలకు ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత మాది అని చెప్పిన. నేను బాధ్యుని, నేను మా సంబంధికులు ఎవరి దానికి స్థాయిని బట్టి వాళ్ళని నేను సహకారం కూడా మీకు సహకరిస్తాను. ఏదో డబ్బులు ఉన్నా లేదా మీరు మాత్రం ఇది నిరంతరంగా సాగే ప్రక్రియ. ఏదో ఒక్క నాటకం కోసమో అరువు తెచ్చుకునే వ్యక్తుల కోసం మమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టి మేము వచ్చున్నాం కాదు. ఇది 4 కాలాల పాటు జనంలో చిరస్థాయిగా నిలబడిపోలేదు సంస్థ పేరు అనే విషయాన్ని నేను వేడుకున్నా. నాకు వారు అంగీకారం చెప్పింది. దాని అందరూ కూడా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. మా పేరు ఆ మాట అనగానే సార్ మనం చెప్పేగా ఏం లేదు. ఇది నా పుస్తక ఈ ఇచ్చినాకనే దయచేయడం చెప్పడం ఇచ్చిన ఒకటి కాదు అని అన్నారు. నేను కూడా అదే విషయం చెప్పిన. ఇది కాబట్టి పెద్ద మొత్తం ఆలోచించకండి. ఏది ఉంటే నేనే బాధ్యత. నేను ఎట్లా నేను పెద్దగా ఎవరన్నా ఏది చేయాలా సంస్థగా ఇండివిజువల్గా ఏది చేయాలని నేను చదువుతాను. మీ యొక్క ఫిగర్ చెప్తే దాని ప్రకారం 2 రోజులు నాటకాలు 2 చెప్పి కాదు. మ్యాక్సిమం టైం ఇవ్వండి. మిమ్మల్ని చాలా నాటకాలు లేకపోయినా కూడా మిమ్మల్ని మేము కాపాడుకోవాలి. నాటకం లేదు అయినా కూడా మీకు జ్ఞాన సమావేశం చాలా విశేషమైంది. గురువుగారు రావడం, మరి నాకు కొత్త నాటకాన్ని పూర్తీకరణ అనే నాటకాన్ని ఈ భారతంలో నాటకం కథ సందేశం తర్వాత శ్రీకృష్ణుడు బుద్ధికి లేని వెళ్తాడు. అక్కడ సంఘటన లేదు. ఆ కథంతా కూడా కొంచెం చెబుతారు వారు. దాంట్లో ఏ పాత్రలు ఉన్నాయని నాకు సరిగా అవగాహన లేదు. మరి ఆ పాత్రలు ఎవరెవరికి ఏమి అయితే చేయగలుగుతున్నారో వారికి ఆ పాత్ర నుంచి వాటిని చేద్దాం. వాటిని తెలుసుకుంటూ కూడా మనకు పూర్వం రాయవారి నాటకం దాన్ని కూడా మనం లైన్లో పెట్టుకుందాం. ఎందుకంటే దాంట్లో ఉత్సాహం చాలా మంది ఉన్నారు కూడా భారతం అని. ఇంకా రామానుజాచార్య గారు కొంతమంది ఉంది. దాన్ని కూడా ఎవరెవరు సరిగ్గా వాళ్ళకి ఓన్లీ నాటకం కాకుండా ఉన్న నాటకాలను మనం గురువుగారిని తీసుకొని గురువుగారికి ఉన్నప్పుడు మనం రిహార్సల్ అనే భావన కాకుండా ఎవరి యొక్క కోర్సులు వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి. ముందు ఆ యొక్క రాగాల్లో ఆ స్కూల్లో మన గురువుగారు చెప్పినట్టుగా మన అందరికీ కోర్సులు ఏదైతే అయితే అప్పుడు మనం రాణించగలుగుతాం. ఏ స్టేజ్ ఎక్కినా కూడా. అంతేగాని ముందే పోయి మనం పోటీలో పోదాం, మనకు పోటీ రాలేవు, పోటీ నాటకంలో అనేది మాత్రం రావడం కష్టం. అది మనం ఎంత పర్ఫెక్ట్గా ఉంటే, ఎంత కరువుగా ఎవరి పౌరుషంలో వాళ్ళు మన పుస్తకాలను చదువుకోగలిగితేనే నాటకం ప్రారంభం చేద్దాం. రాకపోతే వాళ్ళ పౌరుషులు కూడా నిర్ణయం చేస్తారు. ఎవరి వేషాలు ఎవరెవరు ఏ పాత్రలు పదిలో వారు వాటి విధంగా మనం నిర్మిస్తాం. ఇది నా అభిప్రాయం. కృష్ణ భగవానికి ఏడుకొండలవాడ వెంకటరమణ జనగామ శ్రీ వెంకటేశ్వర కళా పరిషత్తుకి పూర్తీకరణ పౌరాణిక పద్య నాటకము
వర్ధిల్లాలి. కర్ణుడి మొదటి డైలాగ్ ధన్యోస్మి సుయోధన సహృదయ సార్వభౌమ పద్యం, కర్ణుడి పద్యం. రాధముద్దుల సుతులకు రాజ్యమిచ్చి రాధముద్దుల సుతులకు రాజ్యమిచ్చి అంగరాజ్యాధినేతగా అమరజేసి సంపదెరుగని వానికైశ్వర్యమిచ్చి మహిని సామాన్యమాన్యుగా మలచినట్టి మహిత తేజ సుయోధన మాన్య చరిత అందుకో కర్ణుడి కృతజ్ఞలాంజలిదియే. సహోదరులకు పండుగే పండుగ. గణన్య శాస్త్రాస్త్రవేదియవు కర్ణునాథ ఇనుని తేజ సమానమై ఇంపు నిల్పే ఫల్గుణ ప్రతిజోడుకై పరవరించు నాదు కోరిక తీరే ఈనాటి తోడా. పని చెప్పేది ఉంటే వాయిస్తాము. అదే మాడితే కొంచెం అది పాత్ర